ప్రయాణికులకు ముఖ్య గమనిక, మీ బ్యాగులను మరియు వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానంగా తిరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఇచ్చట దొంగలున్నారు జాగ్రత్త, ఇచ్చట దొంగలున్నారు జాగ్రత్త. ఇగో బస్టాండ్ల పొంటి రైల్వే స్టేషన్ల పొంటి మైకుల గీసొంటి జాగ్రత్తలు చెప్తుంటారు కదా. బస్టాండ్ల కాడ రైల్వే స్టేషన్ల కాడ సరే, మరి ఊళ్ళో దొంగలు ఎక్కువ ఉంటే ఏం చేయాలి? ఇగో అందుకే పోలీసులు గీ ఉపాయం చేసిండ్రు. చూసిండ్రా అనుల్లా, మైకు సెట్టు పెట్టుకొని ఆటో ఊరంతా ఎట్లా తిరుగుతున్నదో. వికారాబాద్ జిల్లా తాండూరు కాడ పోలీసులు గీ ఉపాయం చేసిండ్రు. అసలుకే కొన్నొద్దులైతే బడిపోరగాన్లకు సెలవులు కూడా వస్తాయి. ఇక కుటుంబం అంతా గుళ్ళకని టూర్లకని అమ్మమ్మోళ్ళింటికని గిట్ల పిల్ల జల్లతోని ఇంటికి తాళం వేసి పోతుంటారు. అగ్గో గసొంటోళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దొంగలు తాళాలేసిన ఇండ్లకు బగ్గనే సూటి పెడుతున్నారు. అందరూ ఖచ్చితంగా ఇంటి బయట సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. బంగారం పైసలేమన్నుంటే బ్యాంకులనో లేకపోతే ఎంబట తీసుకుపోవడో చెయ్యాలి. బీరువా తాళాలు లాకర్ల తాళాలు ఏడబడితే ఆడ పెట్టొద్దు. ఎవ్వలకు దొరకని జాగలో పెట్టుకోవాలి. ఇంట్లో మీరు లేనప్పుడు ఇంట్లో చీకటి ఉండకుండా ఓ లైట్ కూడా వేసిపోవాలి. మీ ఇంటి చుట్టూ ఏదన్నా సప్పులు గాని ఏదన్నా అనుమానం వచ్చినా గాని ఎంబటే 100 నెంబర్కు ఫోన్ కొట్టుండ్రి. మీరు ఎక్కువ రోజులు ఎటన్నా ఊరికి పోవాల్సి వస్తే పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చిపోండ్రి అని గిట్లా అన్ని జాగ్రత్తలు మైకులో చెప్పుకుంటా ఆటోను ఊరంతా తిప్పిండ్రు పోలీసోళ్ళు. చూసిండ్రు కదా పబ్లిక్, మీరు ఎటన్నా ఊళ్ళ పొంటి పోతే దొంగలు ఇండ్ల పొంటి కన్నెత్తరనే ముచ్చట మంచిగా యాది పెట్టుకోండ్రి. జరా బంగారం పైసలుంటే భద్రముల్లో, ఆయనత పోయినాక లబ్బ మొత్తుకుంటే ఏం ఫాయిదా ఉంటది? గీ పోలీసోళ్ళ ఆలోచన మంచిగానే ఉన్నది గాని జరా నైట్ పెట్రోలింగ్ చేసే పోలీసోళ్ళు కూడా ఊళ్ళే అన్ని గల్లీలు తిరుక్కుంటా ఓ నజరెయ్యుండ్లి సార్లు. మీరు మీ డ్యూటీ సక్క చేసినాక జనాలు ఆళ్ళ జాగ్రత్తలు ఆళ్ళున్నాక దొంగలు డ్యూటీ ఎట్లా ఎక్కుతారో చూద్దాం. ఇక ఏమంటారులా, అంతే కదా? డ్రెస్సింగ్ టేబుల్ పైన లేదా